నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పోలైనటువంటి పోలింగ్ శాతం ప్రకటించడం జరిగింది. అఫీషియల్గా అది సుమారుగా 81.76% పోలింగ్ శాతం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నమోదైంది. ఇది 1957 సంవత్సరం తర్వాత రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా పోలింగ్ అనేది నమోదు కావడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత పోలింగ్ శాతం నమోదు కాలేదు. 2019 ఎలక్షన్లలో 79.88% పోలైంది. అంతకుముందు 77.56% 2014లో నమోదైంది. కాబట్టి మనకు తెలిసి 2000 ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తర్వాత ఇంత పర్సంటేజ్లో పోలింగ్ శాతం ఇంతవరకు నమోదు కాలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతాలలో అత్యధికంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 90.91% నమోదైంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినటువంటి కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో 89.88% రికార్డు స్థాయిలో నమోదైంది. అత్యల్పంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో 63.32% నమోదైంది. అదేవిధంగా ఈ తిరుపతిలో ఇంత పోలింగ్ శాతం తగ్గడానికి కారణం ఏంటంటే 2022లో జరిగినటువంటి ఎలక్షన్లలో, అంటే బైపోల్ ఎలక్షన్లలో జరిగినటువంటి వాళ్ళు నమోదు చేసినటువంటి దొంగ ఓట్లు విపరీతంగా అప్పుడు పోల్ చేసి గెలవటం జరిగింది. కాబట్టి ఆ విధంగా నమోదు చేసినటువంటి దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు పోలు కాకుండా నియంత్రించడం జరిగింది. దానివల్ల తిరుపతిలో అత్యల్పంగా 63.32% నమోదు కావడం జరిగింది. టోటల్గా తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పోలింగ్ శాతం పెరగడానికి కారణం యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం. యువత, మహిళలు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం వల్ల ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. సరే, ఓటింగ్ శాతం ప్రకటించక ముందు దాదాపు వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రిజల్ట్స్ మాకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించారో దాదాపు పోయినసారి ఎలక్షన్ కంటే ఇంచుమించు 2.5% ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావటం, ఈ పోలింగ్ శాతం ఎక్కువ కావటం అనేది ప్రభుత్వ వ్యతిరేకత చూపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఇంత పోలింగ్ శాతం నమోదైంది అనేది తేటతెల్లం చేస్తుంది. ఇది వైసీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. అంటే సహజంగా ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలు అనేవి తీసుకున్నట్లయితే ప్రజెంట్ పరిపాలించే ప్రభుత్వం అనేది పర్ఫెక్ట్గా, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఎలక్షన్లు సాధారణంగా జరిగిపోతాయి. పోలింగ్ శాతంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం బాగా పరిపాలిస్తుంది కాబట్టి, అంత వ్యతిరేకత లేదు కాబట్టి దూర ప్రాంతం ప్రజలు, యువత ఓటింగ్లో పాల్గొనడానికి అంత ఆసక్తి చూపరు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల వల్ల, ప్రజా వ్యతిరేక చర్యల వల్ల, ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉండేటటువంటి అతని పరిపాలన మీద కసితో, వ్యతిరేకతతో నిరుద్యోగ యువత, మహిళలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, అన్ని రకాల వర్గాల వారు తీవ్రమైన వ్యతిరేక భావంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఓటింగ్ శాతం పెరిగినట్లయితే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకతగానే పోలవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 జరిగిన ఎలక్షన్లో కూడా కొన్ని ప్రాంతాలలో విపరీతంగా నైట్ 11, 12, 1 గంట దాకా కూడా అందరూ ఓటింగ్లో పాల్గొంటూ ఓటు వేయడం జరిగింది. అప్పుడు మనం చూసాం, ఒక్క ఛాన్స్ అనే నినాదంతో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే సానుభూతితో టోటల్ మొత్తం ప్రజలు, అనేక ఇతర ప్రాంతాల నుండి వాళ్ళు ఓటింగ్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అప్పుడే అంతకుముందు ఎలక్షన్ కంటే 2% పెరిగింది. ఎందుకంటే 2014లో 77% ఉంటే 2019 వచ్చేసరికి 79% అయింది. అదేవిధంగా 2% మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు ఎలాగైతే 2019లో ఎలక్షన్లు జరిగాయో కసితో, అదేవిధంగా 2024 అంతకంటే ఎక్కువ కసితో ప్రజలు, యువత ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతగానే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే అంత స్థాయిలో
ప్రజలు ఓటింగ్లో పాల్గొంటారనేది మనం చెప్పుకోవచ్చు. నేను వర్షం పడినప్పటికీ, ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ క్యూ లైన్లో నిలబడి నైట్ 1 గంట 2 గంటల దాకా కూడా, కొన్ని ప్రాంతాల్లో అయితే 4 గంటల దాకా కూడా ఓటింగ్ జరిగింది. దాంట్లో అందరూ పాల్గొని ఓటు వేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి జరిగిన ఈ పోరాటంలో ప్రతిపక్షమే పైచేయి సాధించిందని అనేక మంది పరిశీలకులు కానీ సర్వే వ్యవస్థలను నడిపించే వ్యక్తులు కానీ మధ్యవర్తులు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రతిపక్షం అనేది అధికారంలోకి వస్తుంది. వాళ్ళకి దాదాపు కొన్ని సర్వేల ప్రకారం 130 నుంచి 160 సీట్లు కూడా వస్తాయని ప్రకటించడం జరిగింది. దాన్ని తీసి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ఈ కూటమిలో ఎన్డీఏ, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేయడం జరిగింది. దాదాపు పోయిన ఎలక్షన్లో పోల్చుకున్నట్లయితే 7% జనసేనకి లభించింది. అదేవిధంగా ఇప్పుడు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క 7% వ్యతిరేకత, ఈ ఎక్స్ట్రా అధికంగా పోలింగ్ జరిగినటువంటి 2.5%, 9.5 వ్యతిరేకత 5% కానీ తీసుకున్నట్లయితే టోటల్గా ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఓట్ల తేడా అనేది 8 నుంచి 12% వరకు ఉండొచ్చని నా అంచనా. కాబట్టి మనం ఈ ఫలితాలు అనేది ఇంకా 13 రోజుల తర్వాత, దాదాపు 20 రోజుల తర్వాత ఈ ఫలితాలు అనేది వెల్లడి కావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు తథ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ ఓటు ప్రవాహం ద్వారా, ఓట్లు వేసిన విధానం ద్వారా, ప్రజల యొక్క పార్టిసిపేషన్ ద్వారా, మరీ ముఖ్యంగా యువత అనేది విపరీతంగా ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దాదాపు బీటెక్లు అన్నీ ఎడ్యుకేషన్లు అయిపోయి ఉద్యోగం లేక నిరసరాయులుగా మిగిలిపోయి నిరుద్యోగం లేక ఉన్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఒక్కటి కూడా వేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాను, జాబులు ఇస్తాను అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లో, పోలీస్ వ్యవస్థలో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, మిగిలిన డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎటువంటి నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు మాత్రమే తూతూ మంత్రంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అది జరగదని అందరికీ తెలుసు. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత అందులో అనేక ఆటంకాలు ఉంటాయి. చాలామంది అభ్యర్థులు కోర్టుకు పోయి మాకు న్యాయం జరగట్లేదు అనేది చేయడం జరుగుతుంది. సహజంగా జరిగే ప్రక్రియ. ఇవన్నీ తెలిసి కూడా ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కావాలని నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికి మాత్రమే ఇచ్చినారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వచ్చే నెల జూన్ 4వ తేదీ దాకా ఖచ్చితంగా మనం ఎదురు చూడాల్సి వస్తుంది. దాదాపు ఈ అన్ని రకాల సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత, కొంతమంది పరిశీలకులతో మాట్లాడిన తర్వాత, కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నేను ఈ నిర్ణయాన్ని మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య 8 నుంచి 12% ఓట్లు అనేది తేడా ఉంటుంది. ఈ 8 నుంచి 12% ఓట్ల తేడాతో ప్రభుత్వం నడిపే పార్టీ ఓడిపోతుంది, ప్రతిపక్షం అధికారంలోకి రాబోతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇంకా ఈ సర్వేలన్నీ ప్రకటించే సీట్లు ఏ విధంగా వస్తాయనేది మనం తర్వాత వీడియోలో చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.